ఒక చిన్న స్క్రూ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. మొత్తం స్టోరీ ఇప్పుడు చెప్తాను. యాక్చువల్ బేసిక్గా ఏం జరిగిందంటే కస్టమర్ ఫోన్ కింద పడిపోగానే ఏమైంది, డిస్ప్లే నుంచి ఈ డిస్ప్లే కనెక్టర్ అండ్ డిస్ప్లే అనేది విడిపోయింది. విడిపోవడం వల్ల కస్టమర్కి ఫ్రంట్ డిస్ప్లే పనిచేయలేదు అండ్ ఆల్రెడీ మిడిల్లో ఏదైతే ఈ డిస్ప్లే ఉందో ఇది ఆల్రెడీ డ్యామేజ్ అయ్యి ఉందంట. వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఎప్పుడైతే రిపేర్ చేస్తామో ప్రతి ఒక్క స్క్రూ, ఫోన్లో ఒక చిన్న స్క్రూ కూడా ఎంత ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఏంటండి ప్రతిసారి సర్వీస్ ఆపేసి ఏదో ఒక లొల్లి పంచాయతీ పెడతాను అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు క్రిస్మస్ సందర్భంగా నా కోసము స్వీట్ సేమియా చేసి తీసుకొచ్చారు మా ఆఫీస్కి. అండ్ ఎనీహౌ అండి, అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు నా నుంచి అండ్ మా న్యూనెక్స్ టీం నుంచి. ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో ఈ ఎడ్జ్ మొత్తం లేచిపోయింది, అందుకే ఈ ఫ్రంట్ డిస్ప్లే అనేది పనిచేయలేదు ఈ ఫోన్లో. దీని కారణం ఏంటంటే, దీని నుంచి ఈ పైన వరకు ఒక ప్లాస్టిక్ షీట్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ షీట్ అంతా ఎలా కవర్ అయి ఉంది, ఇప్పుడు ఇదో స్ట్రిప్ ఉందండి, ఈ స్ట్రిప్ వచ్చేసి ఇక్కడ కనెక్టర్ మీద కూర్చుంది. దీనిపైన ప్లాస్టిక్ షీట్ ఏదైతే ఉందో అది సపోర్ట్ చేస్తుంది. సేమ్ అలానే ఈ డిస్ప్లే కనెక్టర్ మీద ఒక ప్లాస్టిక్ షీట్ ఉంటుంది. ఆ షీట్తో పాటు ఇక్కడ ఒక చిన్న స్క్రూ ఉంటుంది అనమాట. సపోజ్ పొరపాటున కింద పడినా కూడా ఈ ప్లాస్టిక్ షీట్ అనేది ఈ డిస్ప్లే కనెక్టర్ నుంచి విడతీయనియదు. ఆ చిన్న స్క్రూ లేకపోవడం వల్ల, ఆ ప్లాస్టిక్ షీట్ లేకపోవడం వల్ల కస్టమర్ ఈ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. కాబట్టి